హాయ్ ఎవ్రీవన్. 99% ట్రేడర్స్ స్టాక్ మార్కెట్లో నష్టపోవడానికి ఒక్కటే ఒక్క కామన్ రీజన్ ఉంటుంది. అండ్ అలాగే 1% పీపుల్ స్టాక్ మార్కెట్లో ఎవరైతే కన్సిస్టెంట్గా డబ్బులు సంపాదిస్తూ ఉంటారో వాళ్ళు సక్సెస్ఫుల్గా ఉండడానికి కూడా అదే ఒక్క కామన్ రీజన్ ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ 1% పీపుల్ ఎవరైతే స్టాక్ మార్కెట్ నుంచి కన్సిస్టెంట్గా మనీ ఎర్న్ చేస్తున్నారో వాళ్ళ సక్సెస్ రీజన్ చెప్పడానికి నేను ఒక చిన్న స్టోరీ చెప్తాను. మీలో చాలా మందికి ద కరాటే కిడ్ మూవీ గురించి తెలిసే ఉంటుంది. మూవీ ఎండింగ్ లో కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఆ కిడ్ ఒక ఎక్స్ట్రాడినరీ మూవ్ తో తన గేమ్ ని విన్ అవుతాడు. అయితే అలాంటి ఎక్స్ట్రాడినరీ మూవ్ అతనికి ఎలా వచ్చింది? యాక్చువల్ గా తను స్టార్టింగ్ లో కరాటే నేర్చుకునేటప్పుడు ఒక బోరింగ్ విషయాన్ని చాలా రిపీటెడ్ గా చేశాడు. దాన్ని ఇప్పుడు మీరు ఆల్రెడీ స్క్రీన్ మీద చూస్తూ ఉన్నారు. జస్ట్ తన షర్ట్ ని హ్యాంగర్ కి వేయడాన్ని రిపీటెడ్ గా ప్రాక్టీస్ చేయడం వల్ల తను కరాటే నేర్చుకున్నాడు. జనరల్ గా ఈ మూవీ చూసిన ఎండింగ్ లో మనకి చాలా ఇన్స్పిరేషనల్ గా అనిపిస్తుంది. బట్ ఆ ఇన్స్పిరేషన్ మనం కష్టపడడానికి హెల్ప్ చేయదు. కేవలం ఆ రిజల్ట్స్ ని ఎంజాయ్ చేయడానికి మాత్రమే పనికొస్తూ ఉంటుంది. మరి యాక్చువల్ గా ఈ మూవీ నుంచి మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. మీరు ఎంత రిపీటెడ్గా ప్రాక్టీస్ చేస్తే అంత బాగా మీరు ఒక విద్యలో నిష్ణాతులవుతారు. అయితే ఇప్పుడు మీలో 99% పీపుల్ చేసే మిస్టేక్ ఏంటో తెలుసా? నేను జనరల్గా టెక్నికల్ అనాలిసిస్ రిలేటెడ్ వీడియోస్ చేస్తూ ఉంటాను కదా. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా నేను ఐలాండ్ ప్యాటర్న్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఈ ఐలాండ్ ప్యాటర్న్లో నేనేం ఎక్స్ప్లెయిన్ చేశాను? ఎప్పుడైతే స్టాక్ ప్రైసెస్ పడిపోతూ ఒక గ్యాప్ డౌన్ ఫామ్ అయ్యి ఇక్కడ సపోర్ట్ ఫామ్ అయ్యి తర్వాత గ్యాప్ అప్ ఫామ్ అవుతుందో ఇలాంటి ఐలాండ్ ప్యాటర్న్ వచ్చినప్పుడు చాలా ఫాస్ట్గా పైకి వెళ్తుంది అని చెప్పాను. దీనికి నేను కొన్ని చార్ట్స్ ఎగ్జాంపుల్గా చూపించాను. అలాగే సిమిలర్గా ఐలాండ్ రివర్సల్ ప్యాటర్న్ మీకు ఇక్కడ చూపించాను. సో ఈ ఐలాండ్ రివర్సల్ ప్యాటర్న్లో ఏం జరుగుతుందంటే ఎప్పుడైతే ఇలాగా గ్యాప్ అప్ ఫామ్ అవుతుంది, తర్వాత రెసిస్టెన్స్ ఫామ్ అవుతుంది, తర్వాత గ్యాప్ డౌన్ కనుక ఫామ్ అయింది అని అంటే అక్కడ మనకి హెవీగా పడిపోతుంది అని చెప్పి చూపించుంటాను. సో ఇలా థియరిటికల్గా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత రీసెంట్ టైం ఫ్రేమ్లో మనం నిఫ్టీని అబ్జర్వ్ చేస్తే మనకి ఇలాంటి ఐలాండ్ రివర్సల్ ప్యాటర్న్ కనిపించింది. సో గ్యాప్ అప్ తర్వాత రెసిస్టెన్స్ ఫామ్ అయ్యి గ్యాప్ డౌన్ ఫామ్ అయిన తర్వాత ఇక్కడ నుంచి నిఫ్టీ ప్రైస్ అనేది చాలా ఫాస్ట్గా పడిపోయింది. అయితే జస్ట్ ఫ్యూ డేస్ తర్వాత మళ్ళీ ఇక్కడ ఒక గ్యాప్ డౌన్ ఫామ్ అయింది, సపోర్ట్ ఫామ్ అయ్యి గ్యాప్ అప్ ఫామ్ అయ్యి ఐలాండ్ ప్యాటర్న్ వచ్చింది. సో అగైన్ ఇలాంటి ఐలాండ్ ప్యాటర్న్ వచ్చినప్పుడు మళ్ళీ ఒక స్ట్రాంగ్ అప్ ట్రెండ్ అనేది కనిపించింది. అయితే ఈ రోజు కనుక మనం అబ్జర్వ్ చేస్తే అగైన్ మనకి అలాంటి గ్యాప్ అప్ అనేది 2 days బ్యాక్ ఉంది అండ్ ఈ రోజున మనకి ఒక గ్యాప్ డౌన్ కనపడుతుంది. అండ్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఒక రెసిస్టెన్స్ జోన్ లాగా కూడా కనపడుతుంది. సో మరి దీన్ని ఐలాండ్ ప్యాటర్న్ అనుకోవచ్చా? అండ్ ఇలా ట్రేడ్ చేయడం ద్వారా మనం ఇక్కడ షార్ట్ సెల్ చేసి ప్రాఫిట్ ఎర్న్ చేయొచ్చా? మీరేమనుకుంటున్నారు? చాలామంది మెజారిటీ 90% పీపుల్ ఈ ఎక్స్ప్లెనేషన్ చూసిన తర్వాత ఖచ్చితంగా ఇది పడిపోతుంది, చాలా ఫాస్ట్గా పడిపోతుంది అనే అనుకుంటారు. కానీ యాక్చువల్గా మనం మార్కెట్లో ఏం జరిగిందో చూస్తే మెల్లగా ఇక్కడ నిఫ్టీ పెరుగుతూ ఈ గ్యాప్ మొత్తాన్ని ఫిల్ చేసేసింది. ఇలా ఫిల్ చేసి డే ఎండ్కి నార్మల్గా క్లోజ్ అయిపోయింది. సో ఇప్పుడు ఇది ఐలాండ్ ప్యాటర్న్ కాదు కదా. సో ఎందుకు ఇలా జరిగింది? మరి ఎక్కడ 99% పీపుల్ మిస్టేక్ చేస్తారు అని అంటే మనం టెక్నికల్ ప్యాటర్న్స్ అబ్జర్వ్ చేసేటప్పుడు ఒక పాయింట్ని డిస్కస్ చేసుకోవడం మర్చిపోయి ఉంటాం. అదేంటి అంటే ఎప్పుడైతే ఇలాగా ఐలాండ్ రివర్సల్ వస్తూ అంటే గ్యాప్ అప్ ఫామ్ అయ్యి రెసిస్టెన్స్ తీసుకొని తర్వాత గ్యాప్ డౌన్ అవుతుందో ఇక్కడ 1 hour చార్ట్లో మీరు అబ్జర్వ్ చేస్తే చాలా క్లియర్గా ఒక డౌన్ ట్రెండ్ మొమెంటం ఫస్ట్ 2 hours కనిపిస్తుంది. ఈ డౌన్ ట్రెండ్ మొమెంటం ఉండడం వల్ల చాలా క్లియర్గా అది కంటిన్యూ అవుతూ వెళ్ళింది. సిమిలర్గా నార్మల్ ఐలాండ్ బుల్లిష్ ట్రెండ్లో కూడా మనం అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ 2 hours మనకి చాలా క్లియర్గా అప్ ట్రెండ్ అనేది కనపడుతూ ఉంది, తర్వాత అది కంటిన్యూ అయింది. బట్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే మనకి యాక్చువల్గా గ్యాప్ డౌన్ వచ్చిన తర్వాత ఇమీడియట్గా పడిపోవాలి కదా. బట్ హవర్లీ క్యాండిల్స్లో మనకి రివర్స్ అయ్యి పెరగడం కనపడుతూ ఉంది. సో అప్పుడు ఇది మరి స్ట్రాంగ్ ట్రెండ్ అవుతుందా? అవ్వదు కదా. ఈ పాయింట్ కేవలం నిఫ్టీలోనే కాదు, ఐలాండ్ ప్యాటర్న్ చూపించిన నేను చార్ట్ ఎగ్జాంపుల్స్లో కూడా ఎప్పుడైతే మనకి ఇలాగా గ్యాప్ అప్ వచ్చేసి ఐలాండ్ ప్యాటర్న్లో పైకి వెళ్తుందో మనకి క్లియర్గా స్ట్రాంగ్ అప్ ట్రెండ్స్ కనపడుతున్నాయి. కనిపించిన తర్వాతే ఇక్కడ మనం ట్రేడ్ తీసుకోవాలి. సిమిలర్గా ఐలాండ్ రివర్సల్లో కూడా ఎప్పుడైతే మనకి గ్యాప్ డౌన్ వస్తుందో దాని తర్వాత ఒక క్లియర్ డౌన్ ట్రెండ్ ఉన్నప్పుడే ఇలాంటప్పుడే మనం ఇక్కడ ట్రేడ్ తీసుకోవాలి. కానీ జస్ట్ ఇలా మార్నింగ్ ఒక గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ వచ్చింది అని చెప్పి తర్వాత ట్రెండ్ని కనుక అబ్జర్వ్ చేయకుండా ట్రేడ్ తీసుకుంటే అలాంటప్పుడు ఖచ్చితంగా ట్రేడర్స్ నష్టపోతారు. అయితే కేవలం నేను ఇక్కడ ఐలాండ్ ప్యాటర్న్ గురించి చెప్పట్లేదు.
టెక్నికల్ అనాలిసిస్‌లో మనం ఏదైనా విషయం నేర్చుకున్న తర్వాత దాన్ని డీప్‌గా వెళ్లి చాలా సార్లు టెస్ట్ చేసుకొని ప్రాక్టీస్ చేస్తేనే అలాంటప్పుడే మనకి మంచి రిజల్ట్స్ వస్తాయి. ఈ రోజు మీరున్న పొజిషన్ నుంచి రేపటి రోజున మీరు బెటర్ అవ్వాలి అనంటే మీకు కావాల్సిన ఒకటే ఒక టూల్ ఏంటో తెలుసా? ప్రాక్టీస్. మీరు ఎంత రిపీటెడ్‌గా ప్రాక్టీస్ చేస్తే అంత బాగా మీరు ట్రేడింగ్ చేయగలుగుతారు. మనం ఏ ఫీల్డ్‌లో అయినా సరే ఒక సక్సెస్‌ఫుల్ పర్సన్ ఉన్నాడు అనంటే ఖచ్చితంగా వాళ్ళ హ్యాబిట్స్‌లో చాలా బోరింగ్ థింగ్స్ చాలా రిపీటెడ్‌గా చేస్తూ ఉంటారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 'సచిన్ టెండూల్కర్' ఎప్పుడైతే స్ట్రెస్ అవుతారో అలాంటప్పుడు రోజంతా ఒకే సాంగ్‌ని రిపీట్ మోడ్‌లో వింటారంట. అలా కేవలం 'సచిన్ టెండూల్కర్' అనే కాదు. ప్రతి ఒక్క సక్సెస్‌ఫుల్ పర్సన్‌కి వెనకాల ఉండే ఒకే ఒక కామన్ పాయింట్ అండ్ ఫెయిల్యూర్స్ వెనకాల ఉండే ఒకే ఒక మిస్సింగ్ కామన్ పాయింట్ ఏంటి అంటే ప్రాక్టీస్. ఈ రోజు మీరు యూట్యూబ్ వీడియో చూస్తున్నారు. రేపటి రోజున కూడా స్టాక్ మార్కెట్ మీద ఇంకొక వీడియో చూస్తారు. అలా రోజు డిఫరెంట్ వీడియోస్ చూస్తూ ఉండడం కంటే ఒకే వీడియోని మనం స్ట్రాంగ్‌గా బిలీవ్ చేస్తూ అందులో ఇన్ డెప్త్‌గా వెళ్తూ కాన్సంట్రేటెడ్‌గా ప్రాక్టీస్ చేస్తేనే మీకంటూ ఒక సక్సెస్‌ఫుల్ స్ట్రాటజీ అనేది క్రియేట్ అవుతుంది. వన్స్ మీరు మీ సక్సెస్‌ఫుల్ స్ట్రాటజీని క్రియేట్ చేసుకున్న తర్వాత దాన్ని రిపీట్ మోడ్‌లో ప్రాక్టీస్ చేస్తూ వెళ్తే ఆబ్వియస్‌గా మీ సక్సెస్‌ని ఎవ్వరూ ఆపలేరు. అర్థమైంది కదా? వన్ కామన్ రీజన్. మీరు చేస్తున్న మిస్టేక్ కూడా అదే. ట్రేడింగ్ చేసేటప్పుడు టెక్నికల్ అనాలిసిస్‌లో మీరు నేర్చుకున్న విషయాల్ని రిపీటెడ్‌గా ప్రాక్టీస్ చేయడం అంత మంచి విషయం మీకు ఇంకోటి జరగదు. హోప్ ఈ వీడియో మీరు స్టాక్ మార్కెట్‌లో ట్రేడ్ చేసే విధానాన్ని అండ్ మీ ట్రేడింగ్ సైకాలజీని చేంజ్ చేస్తుంది. మిమ్మల్ని ఒక సక్సెస్‌ఫుల్ పర్సన్‌గా మారుస్తుంది అని అనుకుంటున్నాను. థాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.